మల్కన్గిరి ఎన్కౌంటర్కి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల వారు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారు కదా. అంటే పోలీసులు మరింత గ్రౌండ్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చాలా ఈ భద్రతను పెంచుతోంది. ప్రభుత్వం కూడా కొద్దిగా మావోయిస్టుల మీద మరీ ఉక్కుపాదం అవుతే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇవి ఈ కష్టాలు కొని తెచ్చుకోవడం కాదంటారా? విప్లవంలో దిగడమే కష్టాలు కొని తెచ్చుకోవడం అండి. విప్లవంలో దిగడమే. ఒక షహీద్ భగత్ సింగ్ ఓ మాట అన్నాడు, యుద్ధంలో నేను దిగినప్పుడే ఈ నుదుటి మీద మరణశాసనం రచించుకొని దిగానంటాడు. ఒక కాగితం మీద రాసుకొని ఇక్కడ అతికించుకున్నాడట. కనుక విప్లవంలో దిగడమే మరణశాసనం రచించుకొని దిగడం. కష్టాలు వస్తాయని ఊరుకునేది విప్లవం ఎట్లయితుంది? కష్టాలు వచ్చి ఊరుకున్న వాళ్ళందరూ లొంగిపోయి ఇళ్ళలో వచ్చి కూర్చున్న వాళ్ళు, కష్టాలని వెతుక్కుంటూ ప్రయాణం అయ్యేవాళ్ళు విప్లవకారులు. కనుక కష్టాలు రాకుండా ఎట్లుంటాయి? అంటే సిద్ధాంతం అంటే మావోయిస్టు సిద్ధాంతాల కన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత కక్షలతోనే మొత్తం కూడా మావోయిస్టులలోకి ఎక్కువగా వెళ్తున్నారనేది ఉంది. దీనివల్ల మావోయిస్టు సిద్ధాంతాలు అయితేనే మావోయిస్టుల ఉనికి కానీ ఇబ్బంది కలిగే అంశం కాదంటారా? ఎట్లా సాధ్యం అవుతుంది అందుకు వెళ్ళి వ్యక్తిగత కక్షలు తెచ్చుకోవడం అనేది? మావోయిస్టులో ఉండడం వెళ్ళి వ్యక్తిగా తమ తమ గుర్తింపులు రద్దు చేసుకొని విప్లవంలో పోతున్నారు. మీరు మీ పేరుతో పోతులేరు, మీ ఊరితో పోతులేరు, మీ కుటుంబ సభ్యులతో ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నారు. మీరు బయట ఉండే మీ గుర్తింపులు అన్నీ వదిలిపెట్టి, మీకు ఏమైనా ఇల్లు ఆస్తి ఉంటే అది వదిలిపెడుతున్నారు, మీ పేరుంటే మీ పేరు వదిలిపెడుతున్నారు, మీ పరివారాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మీరు విప్లవ చైతన్యంలో పోయిన తర్వాత అక్కడికి పోయి వ్యక్తిగత కక్ష తెచ్చుకొని ఉంటుంది. ఎవడైనా అటువంటి కక్ష ఉద్దేశంతో పోతే 4 రోజుల్లో బయటకు వస్తుంది. అటువంటి వాళ్ళే లొంగిపోతున్నారు, అటువంటి వాళ్ళే కోవర్ట్లు అవుతున్నారు. విప్లవం కోసం పోయిన వాళ్ళకు వ్యక్తిగత కక్ష ఉంటుంది. ఈ శ్రేయరాజ్యం ఎందుకండి ఒక కారణం కోసం బందీగా తీసుకున్నారు. సుధీర్ కుమార్ను తీసుకున్నారు తమ నాయకత్వాన్ని విడిపించుకోవాలని. సుధీర్ కుమార్కి అప్పుడు చాలా దుర్మార్గుడైన పేరున్నది. శివశంకర్ కొడుకు సుధీర్ కుమార్ ఎమ్మెల్యే కూడా ఉండే హైదరాబాద్లో, ఇక్కడే అశోక్నగర్లో, హైదరాబాద్లో. మా నాయకత్వం విశాఖపట్నంలో ఉండే ముగ్గురిని విడిపించాలి అన్నారు. వాడు విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్లో వీళ్ళు వదిలిపెట్టారు. చాలామంది ఏమన్నారు, అంత దుర్మార్గుడు చేతిలో దొరికినప్పుడు ఎట్లా వదిలిపెట్టిండ్రు? ఓ గేమ్ ఆడినప్పుడు గేమ్ యొక్క ప్రిన్సిపల్స్ పాటించాలి. వాళ్ళని వదిలిపెడితే మేము ఇతన్ని బందీగా వినిల్ కృష్ణని బందీగా తీసుకున్నారు. ఆదివాసుకి ప్రయోజనాలు కావాలి, పలానాలను వదిలిపెట్టాలి అన్నారు. వాళ్ళన్నీ ఆ పనులు చేస్తామన్నారు. వారం రోజులు వదిలిపెట్టారు. సుకుమాలో కలెక్టర్ని వదిలిపెట్టారు. కనుక వాళ్ళు ఒక ఉద్యమం చేసినప్పుడు ఆ కక్ష తీర్చుకోవడం అనేటువంటి పద్ధతి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇవన్నీ అవకాశాలే కదా నిజానికి. వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. నేను అదే మళ్ళీ చెప్పేది ఏంటంటే, మావోయిస్ట్ ఉద్యమం విప్లవం ఏ వ్యక్తి మీద కక్ష తీసుకోవడం కాదు, వ్యక్తిగత ఆస్తి రద్దు చేయడం కోసం వచ్చింది. అది రాజ్యాన్ని రద్దు చేయడం కోసం వచ్చింది. అది మార్కెట్ను రద్దు చేయడం కోసం వచ్చింది. అయితే ఇవాళ జరిగేది కాదు. ఇది సుదూర ప్రయాణం, వర్గరహిత సమాజం ఏర్పడినప్పుడు కానీ సాధ్యమయ్యే విషయాలు, కానీ ఆ అంతిమ లక్ష్యం కోసం వచ్చింది. కనుక ఇది వ్యక్తిగత కక్షలు, ప్రతీకార చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా బయట సమాజంలో మాట్లాడుకునే మాటలు కానీ విప్లవంలో ఉండే మాటలు కావు.